హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో ఎలాంటి మందుల కొరత లేదన్నారు ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ సహాయ. ఆసుపత్రిలో అన్ని రకాల మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. జనరల్ మెడిసిన్, సర్జికల్ ఇలా అన్ని విభాగాలకు చెందిన మెడిసిన్స్, ఇంప్లాంట్స్, ట్రీట్మెంట్ ఎసెన్షియల్స్ అన్నీ ఉన్నాయంటున్నారు. ఉస్మానియాలో మెడిసిన్ షార్టేజ్పై డాక్టర్ రాకేష్ సహాయతో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్. మందుల కొరత ఇటీవలి కాలంలో చూసాము. ట్విన్ సిటీస్ హాస్పిటల్ సప్లయర్స్ అసోసియేషన్ నుంచి పెద్ద హాస్పిటల్స్ నుంచి తమకు పేమెంట్స్ అనేవి పెండింగ్లో ఉన్నాయి. అందుకే తాము 90% ఆఫ్ మెడిసిన్ సప్లైని కూడా ఆపేస్తున్నట్లుగా పేర్కొనడం జరిగింది. అందులో ఉస్మానియా, గాంధీ, నీలోఫర్, అదేవిధంగా ప్రసూతి హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. అయితే ఉస్మానియా హాస్పిటల్ నుంచి 30 కోట్ల రూపాయల వరకు కూడా పెండింగ్ పేమెంట్స్ రావాలి అంటూ ఒక నోట్ను కూడా రిలీజ్ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకుందాము. మనతో పాటు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉన్నారు డాక్టర్ రాకేష్ సహార్ గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాము. నమస్తే సార్. సార్, చూసాము అంటే ఇటీవలి కాలంలో హాస్పిటళ్లలో పేషెంట్స్ కూడా చెప్తున్నారు చాలా వరకు మెడిసిన్స్ అనేవి అందుబాటులో ఉండటం లేదని. ఇటు ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లయర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా చెప్తున్నారు మాకు బకాయిలు రావాలి, అందుకనే చెప్పేసి మేము కూడా సప్లై ఆపేశాము అని. సో ఈ ఆరోపణలలో ఎంత నిజం ఉంది? నిజంగానే 30 కోట్ల రూపాయల వరకు పెండింగ్ పేమెంట్స్ అనేవి ఉన్నాయా? వాళ్ళు ఇచ్చిన లెటర్ ప్రకారం దేర్ ఆర్ పేమెంట్స్ డ్యూ టు దెమ్ and which I am sure the government is going to take action on that and provide them the take action on that. We are right now not having any problem with the medicines. We have all the medicines available. Ma hospital lo anni rakala medicines anni available unnai, anni provide chestunnamo, and going forward there may be a problem if we don't get supplies from them. We have also informed the government. They have also represented. I am sure the government is going to take action. We have full confidence in that the government is going to take action soon, and there won't be any disruption in supply. Manaki mandulu eda vidhamga avasaram unnai dorutane ఉంటాయి. సో ఇప్పుడు కూడా అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు నడుస్తున్నాయి, అన్ని అవసరం ఉన్నాయి, అన్ని మందులు దొరుకుతున్నాయి, అన్ని ట్రాన్స్ప్లాంట్ కోసం, అన్ని రకాల సర్జరీస్ కోసం మెడిసిన్స్ అన్నీ దొరుకుతున్నాయి. అండ్ వీఆర్ కంటిన్యూయింగ్ విత్ అవర్ రొటీన్ వర్క్ అండ్ వీఆర్ ష్యూర్ దట్ త్వరగా సమ్ యాక్షన్ విల్ బి టేకన్ బై ద గవర్నమెంట్ అండ్ అప్రోప్రియేట్లీ we will be continuing to get medicine. So there is no need to worry about that. They have represented their problems and I am sure government is going to take action on that. సరే, అయితే 2022-23 నుంచి తమకు పెండింగ్ పేమెంట్స్ అనేవి ఉన్నాయని, సో ఉస్మానియాకి కావచ్చు, గాంధీకి కావచ్చు, మనకి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులను కావచ్చు పదే కలుస్తున్నప్పటికీ కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు అని అన్ని హాస్పిటల్స్కి కూడా ఒక నోట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఉస్మానియా హాస్పిటల్కి కూడా రావడం జరిగింది. సో దీని మీద మీ స్పందన ఏంటి? సో అది వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు. మేము కూడా దాని ప్రకారం గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం వాట్ ఈస్ ద డ్యూ, అండ్ ఐఎమ్ షూర్ త్వరగానే డిసిషన్ తీసుకుంటారు, దాని మీద యాక్షన్ తీసుకుంటారు, దాని మీద ప్రొవైడ్ సో దట్ దేర్ ఇస్ నో డిస్ట్రప్షన్ ఆఫ్ సప్లై. మా దగ్గర యాజ్ ఐ మెన్షన్ ఇప్పుడు చెప్పినట్టు అన్ని రకాల మందులు అవైలబుల్ ఉన్నాయి, అన్ని సౌకర్యాలు అవైలబుల్ నడుస్తున్నాయి, అండ్ ఐఎమ్ షూర్ దట్ గవర్నమెంట్ విల్ సర్టన్లీ టేక్ యాక్షన్ అండ్ సీ దట్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బీ కంటిన్యూడ్. ఈ అసోసియేషన్ నుంచి మన హాస్పిటల్కి రిప్రజెంటేషన్ వచ్చినట్టుగా మీరు వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు తెలపడం జరిగిందా? దీని మీద వాళ్ళు ఏ విధంగా స్పందించారు? వాళ్ళు దట్స్ వాట్ అదే చెప్తున్నాను కదా, మేము కాన్ఫిడెంట్ ఉన్నాము. గవర్నమెంట్ విల్ టేక్ యాక్షన్, విల్ టేక్ అప్రోప్రియేట్ డిసిషన్స్ అండ్ యాక్షన్ ఆన్ దిస్ అండ్ దే విల్ కంటిన్యూ టు ప్రొవైడ్ అస్ ద మెడిసిన్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్. సరే, అయితే గవర్నమెంట్ నుంచి మనకు అంటే TGMS IDC నుంచి మనకు ఒక 80% ఆఫ్ మెడిసిన్స్ వస్తే 20% మనకు బయట అసోసియేషన్ నుంచే వస్తాయి. అందులో 90% ఆఫ్ సప్లైని మేము ఆపేసాము అంటున్నారు. సో దానివల్ల ఇక్కడ ఉన్న పేషెంట్స్కి ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా? బయటికి వెళ్ళి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా? ఏ విధంగా ఉంది పరిస్థితి? చెప్పినాను కదా, ఇప్పుడు ప్రస్తుతానికి మా దగ్గర ఏ రకమైన డిఫిషియన్సీ లేదు, ఏ రకమైన సౌకర్యం అవైలబుల్ లేకుండా లేదు. బయటకు వెళ్ళి మందులు తీసుకునే అవసరం పడతలేదు. మా దగ్గర ఉన్న పేషెంట్స్ అందరికీ మేము ప్రొవైడ్ చేస్తున్నాం, మందులు అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం, అండ్ గవర్నమెంట్ సపోర్ట్తోని మేము కంటిన్యూ చేస్తాము. సో రీసెంట్గా చూసాము పెద్ద ఆసుపత్రులలో మందుల కొరతకి సంబంధించి కొంతమంది పేషెంట్స్ కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఈవెన్ నీలోఫర్ హాస్పిటల్లో చూసినా చాలా వరకు మెడిసిన్స్ బయట నుంచే తీసుకొని రావాల్సి వస్తుంది, హాస్పిటల్లో సరైనటువంటి మందులు లేవు అని రోగులు ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఎట్ ద సేమ్ టైం మనకి ట్విన్ సిటీస్ హాస్పిటల్ సప్లయర్స్ అసోసియేషన్ తరపున తాము పెద్ద హాస్పిటల్లకి మెడిసిన్ సప్లై అనేది 90% ఆపేసినట్లుగా కూడా పేర్కొనడం జరిగింది. ఇందుకు సంబంధించి
అన్ని హాస్పిటల్స్కి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము, కానీ హాస్పిటల్స్ నుంచి వైద్య శాఖ ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు అని కూడా తెలపడం జరిగింది. అయితే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్తో మాట్లాడినప్పుడు ఇక్కడ అటువంటి సమస్య లేదు, రోగులకి అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని, ప్రతి ఒక్క సర్జరీకి సంబంధించి జనరల్ మెడిసిన్కి సంబంధించి అన్ని రకాల సౌకర్యాలు అదేవిధంగా మెడిసిన్స్ అందుబాటులో ఉన్నట్టుగా, ఫర్దర్గా ఎటువంటి యాక్షన్ ఉంటే అది ప్రభుత్వం చూసుకుంటుందని వైద్య ఆరోగ్య శాఖకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులకు మంత్రికి కూడా ఇందుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లుగా కూడా తెలుపుతున్నారు. విడుదల చైతన్యతో అంజుమ, బిగ్ టీవీ.